శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత మొదటి అధ్యాయం 46వ వచనం మరియు చివరి వచనం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు, యుద్ధంలో వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదు, నేను మాత్రం రాజ్యం కోసం నా అన్నదమ్ములతోటి యుద్ధం చేయను అన్నాక విల్లు బాణాలు వదిలేసి అలా నిస్త్రాణగా రథంలో కూలబడిపోయాడు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? ఇలా జరుగుతోంది కురుక్షేత్రంలోని. మనం మొదటి శ్లోకంలో అనుకున్నాం కదా, ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అని అడిగిన ప్రశ్నకు సంజయుడు ఈ విషయాలన్నీ చెప్పాడు. అంటే ఈ అధ్యాయం అర్జునుడు రథంలో నిస్త్రాణగా కూలిపోవడంతో ముగిసిపోతుందన్నమాట.